ఈ నిర్జల ఏకాదశి రోజున బెల్లాన్ని దానం చేయండి. బెల్లం దానం చేయడంతో మీకున్న అనేక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దేవాలయాలు, ట్రస్టులు, ధార్మిక సంస్థలు అవసరంలో ఉన్నవారికి కూడా డబ్బును విరాళంగా ఇవ్వాలి. ఇది గొప్ప శుభప్రదమైన కార్యంగా కూడా పరిగణించబడుతుంది. కొన్ని ట్రస్టులు పేదవారికి ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ వారికి రోజు ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి. అలాంటి సంస్థలకు ఈ నిర్జల ఏకాదశి రోజున డబ్బు రూపేణా వారికి ఇవ్వడం ద్వారా ఆ శ్రీమన్నారాయణుడు, ఆ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి కూడా మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తారు. ముఖ్యంగా నిర్జల ఏకాదశి రోజున గోశాలకు ఆవులను, ఆ పచ్చగడ్డి వంటి ఆహారాన్ని లేదా ఆ గడ్డికి సంబంధించిన ఆ గాస్త్రాన్ని కొనడానికి కూడా డబ్బును ఈరోజు ఇవ్వడం కూడా శుభదాయకంగా చెప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జీవితంలో సానుకూల విషయాలను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఈ నిర్జల ఏకాదశి రోజున పేదలకు పసుపు రంగు దుస్తులను కూడా దానం చేయాలి. పసుపు రంగు విష్ణువుకు ఇష్టమైన రంగుల్లో ఒకటి కాబట్టి ఈ రంగులో ఉన్న దుస్తులను దానం చేయడం వలన విష్ణువు ఎంతో సంతోషపడతాడు కూడా, మోక్షదాయకం పొందుతారు.